స్టూడెంట్ బయాలజికల్ సైన్స్ లో మనకి మెథడాలజీలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రము ప్రయోగశాలకు సంబంధించినటువంటి చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం అండి. అయితే ఈ రోజు ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. విజ్ఞాన శాస్త్రం బయాలజీకి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ ప్రయోగశాలకు సంబంధించినటువంటి కొన్ని మిగిలినటువంటి పెండింగ్ ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మనకి ప్రయోగశాల జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగశాలను తీసుకున్నట్లయితే ఈ ప్రయోగశాల అనేటటువంటిది మనకి రెండు రకాలైనటువంటి ప్రయోగశాలను సూచించడం జరిగింది. అవి ఏంటి అంటే ఉపన్యాస గది ప్రయోగశాల, రెండవది సర్వ ప్రయోజన ప్రయోగశాల. ఈ విధంగా మనకి రెండు రకాలైనటువంటి ప్రయోగశాలలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి ప్రయోగశాలలు ఇక్కడ మనకి మనం వీటి గురించి డిస్కస్ చేద్దామండి. లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ, సో ఇది ఒక రకమైనటువంటి ప్రయోగశాల. తర్వాత ఇంకోటి మల్టీపర్పస్ ల్యాబొరేటరీ, మల్టీపర్పస్ ల్యాబొరేటరీ అనేటటువంటిది రెండవది. సో ఈ రెండు రకాలైనటువంటి ప్రయోగశాలలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. సో దీంట్లో మనకి ఫస్ట్ ఉపన్యాస గది ప్రయోగశాల. ఉపన్యాస గది ప్రయోగశాల లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ. సో దీని గురించి తీసుకున్నట్లయితే దీన్ని వైట్ హౌస్ నమూనా అని పిలుస్తారు. దీనికి ఉన్నటువంటి పేరు ఏంటి అంటే వైట్ హౌస్ నమూనా. దీన్ని వైట్ హౌస్ నమూనా అని పిలవటం జరుగుతుంది. దీన్ని ఆర్హెచ్ వైట్ హౌస్ అనేటటువంటి శాస్త్రవేత్త సూచించడం జరిగింది. సో కాబట్టి అతని పేరు మీద దీన్ని వైట్ హౌస్ నమూనా అని చెప్పటం జరుగుతుంది. మరి అయితే ఇది ఎక్కువగా హై స్కూల్ స్టాండర్డ్ లో ఎక్కువగా పొదుపుగా ఉపయోగించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రయోగశాల పద్ధతి. సో ఈ పద్ధతిని పొదుపుగా ఉపయోగించడానికి మనకి హై స్కూల్లో ఈ ఉపన్యాస గది ప్రయోగశాల లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ అనేది యూజ్ అవుతుంది. మరి దీని తర్వాత తీసుకున్నట్లయితే దీని యొక్క డైమెన్షన్ తీసుకున్నట్లయితే ఇది 45x25 కొలతలతోటి మనకి ఈ లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీ అనేది దీన్ని నిర్మించడం జరుగుతుంది. దీంట్లో మనకి చూడండి రెండు గదులు ఉంటాయి. దీంట్లో అంటే ఒకే గదిని మనం రెండు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ల్యాబొరేటరీ లాగా ఉపయోగిస్తాం, దాంతో పాటు క్లాస్ రూమ్ లాగా కూడా ఉపయోగించవచ్చు. అంటే ఒకే గదిని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఉపన్యాస గది అంటే ఏంటి, క్లాస్ చెప్పుకోవచ్చు, దాంతో పాటు ప్రయోగాలు కూడా చేపించవచ్చు. సో కాబట్టి ఇది క్లాస్, ఇది ల్యాబ్. ఇది 45x25 కొలతలు ఉన్నటువంటి ఉపన్యాస గది ప్రయోగశాల. నెక్స్ట్ దీంట్లో తరగతి గది లాగా తీసుకున్నట్లయితే దీన్ని ఉపన్యాస గదికి 40 మంది పిల్లల్ని తీసుకోవచ్చు. అట్లా కాకుండా మనం ల్యాబొరేటరీ పర్పస్ లో ఉపయోగించినట్లయితే 20 మంది విద్యార్థుల్ని ఈ ప్రయోగశాలలో ఉపయోగించుకోవచ్చు. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఉపన్యాస గది ప్రయోగశాలలో దానికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఎంత ఉంటాయంటే 45x25 దీని యొక్క కొలతలు. అంటే ఒకే రూమ్ ని మనం ఉపన్యాస గదిలాగా ఉపయోగించవచ్చు, ప్రయోగశాలలా కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మరి దీంట్లో తరగతి గదిలాగా ఉపయోగించుకోవడానికి మనకి 40 మంది విద్యార్థుల్ని దీంట్లో తీసుకోవచ్చు. అట్లా కాకుండా మనం ల్యాబొరేటరీ పర్పస్ లో ఉపయోగించినట్లయితే అంటే ఏదైనా ఒక ప్రయోగం చేయాలి అనుకుంటే దాంట్లో మనకి 20 మంది విద్యార్థుల్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఉపన్యాస గది ప్రయోగశాలకు సంబంధించినటువంటి గోడలు తీసుకున్నట్లయితే వాల్స్ 1.5 అడుగుల మందంతో దీన్ని గోడలు కట్టాలి. అంటే దాదాపు దీని యొక్క గోడ యొక్క మందం అనేది 1.5 inches అనేది ఉండాలి. అంటే ఫీట్స్ ఉండాలి. 1.5 అడుగులు మందంతో గోడలు నిర్మించాలి. అయితే ఈ తయారు చేసేటటువంటి గోడలు తయారు చేసిన తర్వాత లోపల ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనం వాటికి జనరల్ గా సున్నం వేస్తూ ఉంటారు. మరి సున్నం వేయడం వల్ల ఉండేటటువంటి రిస్క్ ఏంటంటే రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం వాటిని ఆ సున్నం మళ్ళీ వేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లా కాకుండా ఒకేసారి మనం వాటికి పెయింటింగ్ వేయించవచ్చు, లేకపోతే డిస్టెంపర్ వేయించుకోవచ్చు. సో ఈ విధంగా పెయింటింగ్ కానివ్వండి, డిస్టెంపర్ కానీ ఉపయోగిస్తే మనకి అనేక సంవత్సరాల పాటు మనం ప్రతిసారి దాన్ని టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ కిటికీలు.
ఉపన్యాస గది ప్రయోగశాలలో మనం ఉపయోగించాల్సినటువంటి కిటికీలు తీసుకున్నట్లయితే ఈ కిటికీలు అనేవి 2 కిటికీలు ఉండాలండి. ఈ 2 కిటికీల్లో ఒకటి ప్రయోగశాల ప్రాంతంలో ఒకటి, ఇంకోటి ఉపన్యాస గది ప్రాంతంలో ఒకటి ఉంచాలి. కాబట్టి 2 మనకి కిటికీలు అనే అవసరం. ఆ ఒక్కొక్క కిటికీ యొక్క సైజు 6x4 కొలతలతోటి ఉంటుంది. కాబట్టి ఉపన్యాస గది ప్రయోగశాలలో 2 కిటికీలు అనేవి మనకు అవసరం అయితే ఈ 2 కిటికీలు ఒకటి ల్యాబ్ దగ్గర ఒకటి, ఇంకోటి క్లాస్ రూమ్ దగ్గర ఒకటి. అంటే ఉపన్యాస గదికి ఒక కిటికీ, తర్వాత ప్రయోగశాల గదికి ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకో కిటికీ, మొత్తం 2 విండోస్ అనేవి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఈ 2 విండోస్ కూడా మనకి వీటి యొక్క కొలతలు ఎంత ఉంటాయంటే 6x4 కొలతలు అనేవి మనం ఇక్కడ తీసుకోవాలి. మొత్తం ఉపయోగించేటటువంటి మొత్తం కిటికీలు ఎన్ని అంటే 2 కిటికీలు. తర్వాత క్లాస్ లో ఈ ప్రయోగశాల ఉపన్యాస గది ప్రయోగశాలలో మరి ఆ బోర్డు, బ్లాక్ బోర్డు యొక్క సైజు ఎంత ఉంటుంది అంటే చూడండి 10x4 కొలతలతోటి బ్లాక్ బోర్డు అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఫర్నిచర్. మరి ఫర్నిచర్ తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ ప్రదర్శన బల్ల. ఉపాధ్యాయ ప్రదర్శన బల్ల యొక్క కొలతలు 6x2.5x2.5 కొలతలతోటి మనకి ఉపాధ్యాయ ప్రదర్శన బల్లను తయారు చేసుకోవాలి. అంటే ఏంటి, ఆ ప్రయోగం చేపించేటప్పుడు ఉపాధ్యాయుడు టీచర్ డెమాన్స్ట్రేషన్ చేయడం కోసం ఉపన్యాస ప్రదర్శన బల్లని ఇక్కడ మనకి తయారు చేసుకోవాలి. ఇది 6x2.5x2.5 అడుగులు సైజ్ తోటి ఈ టీచర్ డెమాన్స్ట్రేషన్ టేబుల్ ని తయారు చేసుకోవాలి. మరి ఈ బల్లకి పక్కన ఉన్నటువంటి గోడకి మధ్య 3 అడుగులు గ్యాప్ ఉండాలి. 3 అడుగుల గ్యాప్ అనేది మనకి ఈ రెండింటికి మధ్య ఉండాలి. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ బల్ల అనుకుంటే, ఇది గోడ అనుకుంటే, ఈ రెండింటికి మధ్యలో 3 అడుగులు డిస్టెన్స్ అనేది గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ మరి విద్యార్థులకి మొత్తం 40 కుర్చీలు ఉండాలి. అంటే చెప్పాం కదా, మొత్తం 40 మంది విద్యార్థులు ఉంటారని చెప్పాం. సో కాబట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క కుర్చీ చొప్పున వేసి ఒక్కొక్క అంటే 20 బల్లలను ఏర్పాటు చేయాలి మొత్తం. అంటే ఒక బల్లకి 2 స్టూడెంట్స్ చొప్పున మొత్తం 20 బల్లలు ఏర్పాటు చేస్తే 20 బల్లల్లో మొత్తం కూడా 40 మంది విద్యార్థులు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ బల్ల యొక్క సైజు తీసుకున్నట్లయితే, విద్యార్థులు కూర్చునేటటువంటి బల్ల సైజు తీసుకున్నట్లయితే 3.5x1.5x2. సో ఇవి బల్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్, విద్యార్థులకు సంబంధించినటువంటి బల్ల యొక్క కొలతలు. కాబట్టి విద్యార్థులకి 40 కుర్చీలు అనేవి ఉండాలి. ఈ 40 కుర్చీల్లో మొత్తం కూడా 20 బల్లల దగ్గర సెట్ చేయాలి. ఒక్కొక్క బల్లకి 2 విద్యార్థులు చొప్పున మొత్తం సెట్ చేసి మొత్తం 40 మంది విద్యార్థుల్ని 20 బల్లలకి వాళ్ళని అరేంజ్ చేయాలి. మరి బల్లలు తీసుకున్నట్లయితే బల్ల యొక్క సైజు 3.5x1.5x2. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కొలతలు. 2 బల్లల మధ్యలో గ్యాప్ అనేది దాదాపు 3 అడుగులు అనేవి ఉండాలి. అంటే విద్యార్థులు కూర్చునేటటువంటి బల్లలు ఏవైతే ఉన్నాయో ఈ బల్లలకి మధ్య గ్యాప్, ఇది చూడండి ఇక్కడ మనకి ఈ గ్యాప్ అనేది ఎంత ఉండాలంటే 3 అడుగులు, 3x3.5 అడుగులు గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ల్యాబ్ తీసుకున్నట్లయితే, అంటే ఇది ప్రదర్శన ఉపన్యాస గదికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరి ల్యాబ్ తీసుకున్నట్లయితే, ప్రయోగశాల తీసుకుంటే దీంట్లో 10x4 డైమెన్షన్స్ తోటి బ్లాక్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకోవాలి ల్యాబ్ దగ్గర. అంటే ఆల్రెడీ చెప్పాము మనం, ఉపన్యాస గది ప్రయోగశాల అంటే ఏంటి, ఒకే గదిని మనం ఉపన్యాస గది లాగా ఉపయోగిస్తాం, డెమాన్స్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చు, లెక్చర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, దాంతో పాటు ప్రయోగాలు చేయించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాను. సో కాబట్టి ఒక భాగాన్ని మనం ఉపన్యాస గది లాగా ఉపయోగించుకొని ఇంకో భాగాన్ని ప్రయోగశాల కోసం ఉపయోగిస్తామని చెప్పాను. దీంట్లో మరి ఈ ల్యాబ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకొక భాగంలో 10x4 కొలతలతోటి బ్లాక్ బోర్డ్ ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి రెండిట్లో కూడా మనకి ఒకే రకమైనటువంటి బ్లాక్ బోర్డ్ కొలతలు అనేవి ఉన్నాయి. చూడండి, ఒకే రకమైనటువంటి కొలతలు. అంటే 10x4 కొలతలు అనేటటువంటివి బ్లాక్ బోర్డు సంబంధించినటువంటి కామన్ మెజర్మెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టేబుల్స్, 6 టేబుల్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. అంటే ఇది ల్యాబ్ ఏరియా అని చెప్పాం. ఇక్కడ మనం ఉపన్యాస గదికి సంబంధించినటువంటి ప్రాంతము, ఇది
ప్రయోగశాలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రయోగశాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో మనం 6 టేబుల్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, మరి 6 టేబుల్స్ తీసుకుంటే ఒక్కొక్క టేబుల్ యొక్క కొలత 6 × 3.5 × 2. ఇవి ఒక్కొక్క టేబుల్ సంబంధించినటువంటి కొలత. నెక్స్ట్ గోడల లోపల అల్మరాలు ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, ఇట్లా మనకి మొత్తం 8 అల్మరాలు అనేవి ఉండాలండి. ఉపన్యాస గది ప్రయోగశాలలో మొత్తం ఉండాల్సినటువంటి అల్మరాలు ఎన్ని అంటే 8. మరి ఇది ఒక్కొక్క అల్మరా యొక్క డైమెన్షన్ తీసుకున్నట్లయితే 7 × 5 × 1.5, అంటే 7 అడుగులు ఎత్తు, 5 అడుగులు వెడల్పు, 1.5 అడుగులు లోతు. అంటే ఏంటి, ఆ గోడకి లోపలికి మనం 1.5 అడుగులు లోపలికి పెట్టాలి. మరి చూడండి, ఈ గోడ ఉండటమే 1.5 ఉంది. చూడండి, మరి ఇక్కడ చెప్పాను చూడండి, గోడ ఉపన్యాస గది ప్రయోగశాలలో గోడ మందం 1.5 అని చెప్పాం. మరి 1.5 మందం ఉన్నప్పుడు మరి అల్మరా యొక్క లోతు 1.5 ఎట్లా ఉంటుంది అంటే, చూడండి ఎట్లాగంటే 1.5 అడుగులు లోతు ఉన్నటువంటి ఈ గోడలో లోపల నుంచి 1 అడుగు లోపలికి మనం తీసుకోవాలి. అంటే 1 అడుగు మందం గోడకు వదిలేసి మిగిలినటువంటి 1 అడుగు తీసుకొని ఈ అడుగుకి బయటికి ఇంకొక 6 అడుగు ఎక్స్టెండ్ చేసుకోవాలి బయటికి. సో ఆ విధంగా బయటికి ఎక్స్టెండ్ చేయడం వల్ల మళ్ళీ 1.5 అడుగు అనేది అవుతుంది. అంటే గోడ 1 అడుగు, బయటికి 6 అడుగు తీసుకొని మొత్తం 1.5 అడుగులు బయటికి ఉండేటట్టుగా మొత్తం కూడా మనకి ఈ అల్మరాలను సెట్ చేసుకోవాలి. మొత్తం 8 అల్మరాలు ఉంటాయి. ఒక్కొక్క గదికి 2 అల్మరాలు ఉంటాయండి. మొత్తం 4 గోడల్లో ఒక్కొక్క గోడకి 2 అల్మరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, ఈ గోడకి ఇవి 2 అల్మరాలు, నెక్స్ట్ ఈ గోడకి ఇవి 2 అల్మరాలు, ఈ గోడకి ఈ 2 అల్మరాలు. ఓకే, సో ఈ గోడకి ఇవి 2. సో ఇట్లా ప్రతి ఒక్క గోడకి 2 చొప్పున మొత్తం 4 అల్మరాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వాటర్ ట్యాంక్. ప్రయోగశాలకి కంపల్సరీగా నీళ్ళ అవసరం అనేది చాలా ఉంటుందండి. ఖచ్చితంగా మనకి వాటర్ సంబంధించినటువంటి పైప్ లైన్ ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి. అక్కడ ట్యాప్లు ఉండాలి, సింకులు ఉండాలి కార్నర్స్ లో. అదే విధంగా మనకి పైన ఉండేటటువంటి వాటర్ ఆల్రెడీ చెప్పాం మనం, 1000 గ్యాలన్లు నీటిని నిల్వ చేసేటటువంటి ట్యాంక్ మనకి ఇట్లా పైన ల్యాబ్ పైన ఉన్నటువంటి స్లాబ్ మీద కానీ లేకపోతే పైన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మీద కానీ మనం దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లోర్ తీసుకున్నట్లయితే ఫ్లోర్ మొత్తం కూడా సిమెంట్ చేసి ఉండాలండి. సిమెంట్ చేసి ఉన్నటువంటి ఫ్లోర్ అనేది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఫ్లోర్ ఏటవాలుగా ఉండాలి. అంటే కొంచెం స్లోప్ అనేది ఉండాలి. ఏటవాలుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దాన్ని క్లీన్ చేసేటప్పుడు కానీ వాటర్ తో శుభ్రం చేసేటప్పుడు కానీ వాటర్ మొత్తం కూడా ఎక్కడ ఆగిపోకుండా ఉంటాయి, నీట్ గా క్లీన్ గా ఉంటుంది. నెక్స్ట్ కార్నర్లు మొత్తం కూడా గుండ్రంగా ఉండాలి. అంటే కార్నర్లు ఇట్లా ఈ ఎడ్జ్ ఇట్లా మనకి 90 degrees లో ఉండకుండా, అంటే ఇట్లా ఎల్ షేప్ లో ఉండకుండా ఇట్లా కర్వ్ షేప్ లో ఉండాలి కార్నర్స్ లో. సో ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే డస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం పోగైపోకుండా ఉంటాయి. సో ఇది నేలకు సంబంధించింది. నెక్స్ట్ ఇంకా గదికి 2 తలుపులు అనేవి కంపల్సరీగా ఉండాలి. ల్యాబ్ లో మనకి గదికి 2 తలుపులు అనేటటువంటి ఉండాలి. 2 తలుపులు అరేంజ్ చేసుకోవాలి. మరి తర్వాత కర్టెన్స్ కూడా ఉండాలి. దీనికి కర్టెన్స్ అవసరం అయితే ఆ గదిని మొత్తం చీకటిగా చేసుకోవడానికి కర్టెన్స్ కూడా యూజ్ చేసుకోవాలి. తర్వాత కిటికీలకి వైర్ గేజ్ స్క్రీన్స్ ని ఉపయోగించాలి. కర్టెన్స్ కి వైర్ గేజ్ స్క్రీన్స్ ని ఉపయోగించాలి. మరి ఈ వైర్ గేజ్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్, మనకి లోపలికి ఈగలు కానీ దోమలు కానీ లోపలికి రాకుండా ఉంటాయి. ఓకేనా, సో ఇవి వైర్ గేజ్ స్క్రీన్స్ ని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ల్యాబ్ లో మనకి 2 to 3% చక్కెర ద్రావణము, దాంతో పాటు ఫార్మలిన్. దాంతో పాటు మనకి చక్కెర 2 to 3% చక్కెర, తర్వాత ఫార్మలిన్, ఇవి 2 కలిపినటువంటి ఈ ద్రావణాన్ని ఉపయోగించినట్టయితే ఈ బయాలజీ ల్యాబ్ లో ఈగలు కానివ్వండి ఇలాంటివి కొన్ని కీటకాలు రాకుండా యూజ్ చేయొచ్చు. తర్వాత సింకులు చెప్పాం కదా, కార్నర్స్ లో సింకులు అనేవి కూడా కంపల్సరీగా ఉండాలి. ఏదైనా ప్రయోగం చేసినప్పుడు వాటిని మొత్తం శుభ్రం చేసుకోవడానికి, స్లైడ్లు క్లీన్ చేసుకోవడానికి కంపల్సరీగా మనకి సింకులు అనేవి ఉండాలి. సో ఇవి ఉపన్యాస గదికి సంబంధించినటువంటి, ఉపన్యాస గది ప్రయోగశాలకు సంబంధించినటువంటి
దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్ అండి. సో మరి దీని మీద కూడా చాలా రకాలైనటువంటి బిట్లు మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇదంతా కూడా ఎక్కువగా మనకి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అన్ని కూడా ఉంటాయి దీంట్లో. ఈ చాప్టర్ లో ఎక్కువగా మనకి ఎలాంటి అప్లికేషన్ టైప్ బిట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, అంటే ఏంటి, గుర్తు పెట్టుకునేటటువంటి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు వీటిని మనం గుర్తు పెట్టుకోవటమే. అంటే దీని ఒక ప్లాన్ గీసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ ప్లాన్ గీసుకున్నట్లయితే ప్లాన్ ప్రకారం మనం మొత్తం ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇది మొత్తం కూడా ఇది చూడండి 25x45 25x45 కొలతలతో ఉన్నటువంటి ఒక గది. ఇది ఉపన్యాస గది, ప్రయోగశాల అని చెప్పాము. దీంట్లో మళ్ళీ 2 భాగాలుగా ఉపయోగిస్తామని చెప్పాము. ఒకటి ప్రయోగశాల పర్పస్ కోసం, ఇంకోటి తరగతి గది అంటే క్లాస్ చెప్పుకోవడానికి ఉపయోగిస్తామని చెప్పాము. తర్వాత దీంట్లో తీసుకున్నట్లయితే 40 మంది విద్యార్థులు కూర్చోవచ్చు అని చెప్పాము. సో తర్వాత దీంట్లో మనకి డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి, ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి ప్రదర్శన బల్లో 6x2.5x2.5 కొలతలు. తర్వాత ఇక్కడ మనకి 40 టేబుల్స్, అంటే 40 మంది విద్యార్థులు కూర్చోవడానికి 20 బల్లల ఇక్కడ అరేంజ్ చేస్తామని చెప్పాము. 20 బల్లల్లో ఒక్కొక్క బల్లకి 2 చొప్పున ఉంటారు. తర్వాత ఇక్కడ మనకి చూడండి, ల్యాబ్ సంబంధించినటువంటి ప్రాంతంలో మొత్తం 6 టేబుల్స్ అనేవి మనకి ఇక్కడ మనం అరేంజ్ చేస్తూ ఉంటామని చెప్పాము. సో కాబట్టి ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీరు చదువుకున్నట్లయితే ఎక్కువగా మరి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరోసారి చూద్దాం. దీన్ని వైట్ హౌస్ నమూనా అని చెప్తారు. దీన్ని ఉపన్యాస గది, ప్రయోగశాలని, లెక్చర్ రూమ్ కమ్ ల్యాబొరేటరీని వైట్ హౌస్ నమూనా అని చెప్తారు. దీన్ని డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ఎక్కువగా పొదుపు చేయడానికి అవకాశం ఉండేటటువంటి ప్రయోగశాల పద్ధతి. దీన్ని హై స్కూల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఒకే రూమ్ ని లెక్చర్ రూమ్, తర్వాత ల్యాబొరేటరీగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. క్లాస్ అయితే 40 మందిని పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రయోగశాల చేయాలంటే 20 మంది విద్యార్థులను ప్రయోగానికి ఉపయోగించుకోవచ్చు. గోడలు 1.5 అడుగుల మందం ఉండాలి. వీటికి పెయింట్ గానీ డిస్టెంపర్ గానీ వేయాలి. తర్వాత కిటికీలు 6x4 సైజులో ఉన్నటువంటి కిటికీలు 2 కిటికీలు ఉపయోగించాలి. ఒక కిటికీ ప్రయోగశాల దగ్గర, ఇంకోటి క్లాస్ రూమ్ దగ్గర, మొత్తం 2 కిటికీలు అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ బోర్డ్ తీసుకున్నట్టయితే తరగతి గది దగ్గర 10x4 కొలతలతో ఉన్నటువంటి బ్లాక్ బోర్డ్ ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఫర్నిచర్ తీసుకున్నట్లయితే ఉపాధ్యాయ ప్రదర్శన బల్లో 6x2.5x2.5 కొలతలతో ఉన్నటువంటి టీచర్ సంబంధించినటువంటి డెమాన్స్ట్రేషన్ బల్లని మనం ఉపయోగించవచ్చు. దీనికి గోడకి దీనికి 3 అడుగుల గ్యాప్ ఉండేటట్లు చూడాలి. నెక్స్ట్ విద్యార్థులకి మొత్తం 40 కుర్చీలు అనేవి ఉండాలి. అంటే మొత్తం విద్యార్థులు 40 మంది కాబట్టి 40 కుర్చీలు వేయాలి. 40 కుర్చీల్లో మొత్తం 20 బల్లలకి వాడిని సెట్ చేయాలి. ఒక్కొక్క బల్లకి 2 చొప్పున సెట్ చేసినట్లయితే నెక్స్ట్ బల్ల తీసుకుంటే 3.5x1.5x2 అడుగులతోటి విద్యార్థి కూర్చునేటటువంటి ఒక్కొక్క బల్ల అనేది ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ తీసుకుంటే దీంట్లో 10x4 కొలతలతోటి బ్లాక్ బోర్డు ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా 6 టేబుల్స్ అనేవి ఉంటాయి దీంట్లో. మరి 6 టేబుల్స్ 6x3.5x2 కొలతలు ఉంటాయి. నెక్స్ట్ గోడ లోపల అల్మరాలు ఎన్ని ఉంటాయి అంటే 8 అల్మరాలు ఉంటాయి. వీటి యొక్క సైజు 7x5x1.5.